వెల్కమ్ టు గరం గరం వార్తలు. ఎట్లున్నారు అందరూ? అంత మంచేనా? చలో మరి వార్తలు చూద్దామా? వార్తలు చూసే ముందైతే హెడ్లైన్స్ చూద్దాం పారి. కోపం చేసిన కేసినేని నాని పచ్చి మోసగాడన్నాడు చంద్రబాబుని. కబడ్డీ ఆడిన రోజా మేడం తర్వాత డాన్స్ చేసింది ఏకదం. కన్నీరు పెట్టుకున్న పొంగులేటి పాత రోజులను గుర్తు చేసిండు దగ్గరోళ్ళతోటి. ఒక్క కొడుకుంటే వేసుకోవాలన్నట గాజులు. ఏందో ఈ మూఢనమ్మకాలు. ఎర్ర చీమల కోసం తిరుగుతున్న రాజేషు రావాలి, ఎర్ర చీమలు రావాలి రావాలి రావాలి, రామ్మ 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 రావాలి. రైట్, అయిపోయింది. కేసినేని సారు డిసైడ్ అయిపోయిండు. కుట్రలు కుతంత్రాలతో రాజకీయాలు చేస్తూ రాజకీయంగా ఇబ్బంది పెట్టడమే కాకుండా చంద్రబాబు కుటుంబం మధ్య చిచ్చు పెట్టి కుళ్ళు రాజకీయాలు చేస్తున్నాడని ఇక బాబు గారికి బై బై చెప్పేసిండు. సైకిల్ దిగుతున్నా అని క్లారిటీ ఇచ్చిండు. సీఎం జగన్ అన్నను కలిసినాక బయటికి వచ్చి చంద్రబాబు ఎసొంటోడు, ఎసొంటి రాజకీయాలు చేస్తున్నాడో మీడియాకు చెప్పిండు. చంద్రబాబు మోసగాడని చెప్పి ఈ ప్రపంచానికి తెలుసు. కానీ ఇంత పచ్చి మోసాలు చేస్తా, దగాలు చేస్తా, కుటుంబాల మధ్య చిచ్చు పెడతా ఈ రకంగా చేయడం భావ్యం కాదు. పచ్చి మోసగాడైతేనే కదా సార్ సొంత మామను వెన్నుపోటు పొడిచి కుర్చీ లాక్కున్నది. 14 ఏళ్లు ముఖ్యమంత్రి గుండి దగాలు కుట్రలు కుతంత్రాలు చేసి ఇప్పుడు ప్రతిపక్షం నుండి కూడా పచ్చి మోసాలు చేస్తుండే. అయినా రాజకీయాల్లో నీతి నిజాయితీ విలువలు పాటించలేని వాళ్ళు చిల్లర పాలిటిక్స్ చేయకుండా ఇంకేం చేస్తారు సార్? అందుకే ఆయన పార్టీకి అందరు రామ్ రామ్ చెప్తున్నారు కదా. లోకేష్ గారు పాదయాత్ర ఏంటంటే ఏం రైట్ ఉందని పాదయాత్ర చేయడానికి? ఆయన గెలిచిన ఎమ్మెల్యేనా, గెలిచిన ఎంపీనా? ఏం రైట్ ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు కొడుకు కాబట్టి ఓడిపోయినా గెలిచినా నువ్వు ఎట్లా అయినా సరే నువ్వు ఏదైనా చేస్తావా? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు. ఆఫ్టర్ ఆల్ పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు, పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు, మీ నాన్నగారి పలుకుబడి వాడుకున్నావు, మీ తాతగారి పలుకుబడి వాడుకున్నావు, అన్నీ వాడుకుని నువ్వు ఓడిపోయావు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయకుండానే పంచాయతీరాజ్ మంత్రి అయ్యి టీడీపీలో వాళ్ళ నాయన పేరు చెప్పుకొని ఏం టాలెంట్ లేకున్నా పాదయాత్ర చేస్తే మిడిమిడి జ్ఞానం ఉండకుంటే ఇంకేముంటుంది సార్? ప్రశాంతతనే ప్రశాంతత అన్న మనిషి ఆయన. ఇక పచ్చ పార్టీని గాయనేం లేపుతాడు, ఆయనకు పతారు ఎక్కడిది సార్? అంతేందుకు లోకేష్ కు ఏం టాలెంట్ ఉన్నదో అందరికంటే ఎక్కువ పవన్ కళ్యాణ్కే తెలుసు. ఎందుకంటే ఆయనే కదా మరి పోయిన ఎన్నికలప్పుడు లోకేష్ ఇజ్జత్ తీసి గజ్జగట్టింది. అంటే నా కుటుంబంలోనే చిచ్చు పెట్టి నా కుటుంబ సభ్యుడితోనే నన్ను కొట్టించాలని కూడా మరి లోకేష్ గారు ఎందుకు అనుకున్నాను నాకైతే అర్థం కాల. నేనేం చేశాను? ఈ పార్టీకి ద్రోహం చేశాను? చంద్రబాబుకు తెలిసిన రాజకీయమే అది సార్. ఆయన రాజకీయాలకు వచ్చిన దగ్గర నుండి ఇట్లనే చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూసిండు. ఆయనకు తెలిసిన వాళ్ళతోనే కుట్రలు చేయించిండు. అందుకే కదా 2019లో బాబు గారికి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టింది. ఆ దెబ్బతోటి పార్టీ పరిస్థితి ఎట్లయిందో, లోకేష్ ఎట్లా ఓడిపోయిండో అందరికి తెలిసిందేనే. కానీ విజయవాడ ఎంపీ సీటు గెలిచిన కేసినేని సారు సైకిల్ దిగేసరికి ఒక రకంగా కృష్ణా జిల్లాలో టీడీపీ భూస్థాపితమైనట్టే పోండి. ఏపీల ఎన్నికల హడావిడి బగ్గనే అవుతున్నది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల పరిస్థితి పక్కన పెడితే ముఖ్యంగా హిందూపురం కుప్పంలో ఏం జరగబోతుంది అనేదే అందరికీ ఆసక్తిగా మారింది. ఎందుకంటే బాబు బాలయ్య ఇద్దరు ఓడుతున్నారనే టాక్ వినిపిస్తున్నది బయట. కాబట్టి దాని గురించి మనం మంత్రి పెద్దిరెడ్డి సార్తోని మాట్లాడదాం. సార్, కుప్పం హిందూపురం పరిస్థితి ఏంటి? అన్ని సర్వేలలో కూడా మేము గెలుస్తామని అంటే చంద్రబాబు ఫసక్క. అందుకే చంద్రబాబు నాయుడు ఇంకొక నియోజకవర్గాన్ని కూడా రెండవదిగా ఎంచుకుంటా ఉన్నారు. ఇంట్లోనే గెలవనప్పుడు రచ్చేం గెలుస్తాడు అన్నట్టు సొంత నియోజకవర్గంలోనే గెలవలేని బాబు బయటికి పోతే ఏం గెలుస్తాడు? రెండో నియోజకవర్గంలో ఆయన పోటీ చేస్తాడంటే కుప్పంలో ఆయన ఓటమి అంగీకరించినట్లే. పక్కా ఓడతారంటారా పెద్దిరెడ్డి గారు? కుప్పంలో శ్రద్ధ పెట్టినాం కాబట్టి అక్కడ అన్ని లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ అన్ని కూడా గెలవగలిగాము. ఇది మాత్రం నిజమే. లోకల్ బాడీ ఎన్నికల్లో మీరే గెలిచిండ్రు కాబట్టి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయినా చంద్రబాబు ఖచ్చితంగా ఓడిపోతారని ఎట్లా చెప్తున్నారు సార్ అంత కాన్ఫిడెంట్ గా? మా జిల్లాలోనే చంద్రబాబు నాయుడు 7 సార్లు గెలిచాడు. కుప్పంలో 35 సంవత్సరాలు ఏకదాటిగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈరోజు ఎందుచేత జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంకు హంద్రీని నీళ్ళు ఇస్తా ఉన్నాడు, నువ్వు ఎందుకు వెళ్ళలేకపోయావు? మరి హిందూపురం సంగతి ఏంటి పెద్దిరెడ్డి గారు? హిందూపూర్లో కూడా తప్పనిసరిగా ఎందుకు 40 సంవత్సరాలు గెలవలేకపోయాము? మరి ఏం తప్పు జరిగింది? ఇది బేరీజ్ చేసుకొని ఇక్కడ కూడా ధీటుగా ఎన్నికల్లో మనం పోటీ చేయాలా, గెలవాలనే తాపత్రయంతో పనిచేస్తా ఉన్నాం. బాబు బాలయ్య ఓడిపోతున్నారు అని మీరంటున్నారు, మరి ఆయనేమో గెలుస్తాం పొడుస్తాం అని గప్పాలు కొడుతుండు కదా సార్ బయట. చంద్రబాబు నాయుడిని నేను మీ ద్వారా అడుగుతున్నాను,
నీకు అభ్యర్థులు ఎక్కడ ఉన్నారు చెప్పు. మేం గేట్లు అయితే మస్తు వలసలు ఉంటాయి అని అంటున్నాడు. మరి ఉంటే అభ్యర్థులు అంటే ఎందుకు ఇంతవరకు నువ్వు తాస్కారం చేస్తా ఉన్నావు, ఎందుకు ప్రకటించలేదు? మరి మీ పార్టీలో ఏంటి సార్? మా పరిస్థితి ఏమో ఒక స్థానానికి 20 మంది అడుగుతా ఉన్నారు. అందుకే మీరు పక్కన పెట్టిన వాళ్ళను బాగా ఏరుకుంటున్నట్టున్నాడు. ఇంతకు గడప గడపకు వెళ్ళిండ్రు కదా సార్ మీ పార్టీ వాళ్ళందరూ, పబ్లిక్ ఏమంటున్నారు? ఎవరింటికి ముందు కన్నా వెళ్ళి మా పార్టీకి ఓటేయండి అని అడిగితే ఎందుకే వెళ్ళని చెప్పే పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఉండదు. హ్యాపీగా ఉన్నారంటారు అంతేనా? అందరూ కూడా సంతోషంగా ఉన్నారు, అందరికీ కూడా న్యాయం జరిగింది. అందరికి పథకాలు అందినట్టేనా మీరు ఇచ్చినాయి? 99% అందరికీ కూడా లబ్ధిదారులందరికీ కూడా అర్హులైన వారికి అందరికీ కూడా అన్ని రకాల సంక్షేమ పథకాలు అందించాం. అదే మీ ధైర్యం, అందుకే వై నాట్ 175 అని అంటున్నారు. సరే సార్ ఉంటా మరి. చెట్టు మీద కొంగ చంద్రబాబు దొంగ, చెట్టు మీద కొంగ చంద్రబాబు దొంగ. కబడ్డీ 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 కబడ్డీ. ఓ పిల్ల, నువ్వు వార్త చదువుతున్నావా, పాలిటిక్స్ చేస్తున్నావా, కబడ్డీ ఆడుతున్నావా అంటే ఈ మూడింటిని కలిపి రోజా మేడం ఓ ఆట ఆడుతున్నది. చూడుండ్రి. వావ్, మేడం కూతకు రెడీ అయింది. ఇక చూడుండ్రి. వావ్, చెల్లె పట్టుకుందామని చూసినా మేడం ఆగకుండా అవుట్ చేసుకొచ్చింది. ఆ తర్వాత మేడం వాళ్ళ టీం నుంచి ఈ చెల్లె కూతకు పోతే అంతమందిని ఒకటేసారి చెల్లె అవుట్ చేసుకొచ్చేసరికి మేడం ఫుల్ సంతోషపడ్డది. ఇట్లా ఆ సంతోషాన్ని తట్టుకోలేక కబడ్డీ కోర్టులనే స్టెప్పులు వేయడం స్టార్ట్ చేసి తర్వాత మరికొందరు పిల్లలతోని స్టెప్పులు కూడా వేసింది. ఆడుదాం ఆంధ్ర ఆటలకు హాజరుపడ్డ మేడం ఇట్లా పిల్లలతోని కలిసి సరదాగా ఆడింది. ఇట్లా ఎంతైనా మేడం సార్ రోజా మేడం అంతే. ఎవరు ఎట్లా రాజకీయం చేస్తున్నారు అనేది మాట్లాడుకోవడం చాలా ఈజీ, కానీ రాజకీయంలకు దిగి రాజకీయం చేస్తే తెలుస్తుంది అసలు రాజకీయాలు ఎట్లుంటాయో. మనతోని మంచిగున్నట్టే ఉంటారు, పక్కకు పోయి గోతులు తవ్వుతారు, వెన్నుపోట్లు పొడుస్తారు, నువ్వు మాట్లాడు నేను చూసుకుంటా అని అంటారు. మాట్లాడినాక అట్లెందుకు మాట్లాడినవు అని వేరేటోళ్ళతో ఎట్టిపిస్తారు. ఏసోంటి పరిణామాలు జరుగుతున్నాయో చూస్తున్నాం కదా. అయితే అనేక కష్టాలు, అనేక అవమానాలు, ఒంటరిగా ఉన్నప్పుడు అనేక సందర్భాలు. అయ్యో బాధపడకండి సార్, బాధపడకండి. మీరు గద్గద స్వరంతో మాట్లాడితే మీ పక్కనున్న అన్న చూడండి పాపం దెబ్బకి ఏడుపు ముఖం పెట్టి ఎట్లా కండ్ల నీళ్లు తీసిండో. అయినా సారేంది ఇన్నేండ్ల రాజకీయంలో ఎన్నడూ బాధపడలేదు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సీటు ఇవ్వకున్నా ఏం ఫీల్ కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక పాలేరు నుండి గెలిచి మంత్రి పదవి చేపట్టి చెయ్యి సర్కార్లో దూసుకుపోతున్న సారు ఎందుకు ఇట్లా దుఃఖం వెళ్ళబోసిండు అంటే సారుకు మొన్నటి వరకు ఏ పదవి లేనప్పుడు గత ప్రభుత్వం వాళ్ళు ఇబ్బందులు పెట్టడమే గాక సార్తోని తిరిగే కార్యకర్తలను అభిమానులను కూడా వేధించిండ్రట. అయితే అప్పుడు ఏంది ఇదంతా అని ఒక్కనే కండ్ల నీళ్లు తీసుకున్న తప్ప ఎవరికి చెప్పలేదు అని ఇప్పుడు అదంతా గుర్తు చేసుకున్నాడు. కానీ సారుకి ఎంత బాధ ఉన్నదో కదా. మామూలుగా సారు ఫేసు స్మైలీ ఫేసు, అట్లాంటిది ఫేస్ మార్చి ఏడ్చిందంటే ఇక వెనకమర్లో ఎంత జరిగిందో ఏందో కథ. ఇక ఈ విషయం ఇటు ఉంచితే ఇటు కారు పార్టీ లీడరు రెడ్డి నాయక్ కూడా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుకుంటా, ఎవరు కూడా దయచేసి బాధపడవచ్చు, ఎవరు కూడా మీరు ధైర్యం ఉండండి. నేను ఆపద వస్తే దయచేసి మీకు మనవి చేస్తున్నాను, కాబట్టి మీరు ఎవరు అధైర్యపడవద్దు. సారు కూడా ఉద్వేగానికి లోనైండు. నేను ఓడిపోయినా అని మీరేం బాధపడకండి, అన్ని వేళలా మీకు అండగా ఉంటానని అనుకొస్తున్నాడు. కానీ ఏ లీడర్కైనా రాజకీయంగా ఎదగాలంటే కార్యకర్తలే వెన్నుముక. అందుకే వాళ్ళని చూసినప్పుడు ఇట్లా బాధపడుతుంటారు. మామూలుగా సంక్రాంతి పండుగకు కోడి పుంజులు ఏం చేస్తాయి? మంచిగా బాదం పప్పు కిస్మిస్లు తినుకుంటా ఎంజాయ్ చేస్తాయి. ఎప్పుడు కోళ్ళ పందాలు పెడతారా, ఎప్పుడు బరిలోకి దిగుదామా అన్నట్టే చూస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సంక్రాంతి పండుగ ముంగట జనాల కంటే ఎక్కువ కోడి పుంజుల హడావిడే నడుస్తుంది కదా. కానీ కరీంనగర్ బస్టాండ్లో మాత్రం ఎటూ కదలకుండా ఉన్నది. అరే అక్కడ ఏమైనా పందాలు పెడుతున్నారా అంటే ఏం లేదు. మరెందుకు అక్కడ ఉన్నది అంటే అయ్యో
కోడి పుంజును ఎవరు బంధించిండ్రు? ఈ టైంలో మంచిగా తిప్పి ఎక్సర్సైజులు చేయించాలే, తిండి పెట్టాలి గాని జైల్లో ఖైదీని బంధించినట్టు బస్టాండ్ లో పుంజును బంధించిండ్రు అంటే బంధించాలని ఎవరు బంధించలేదు. ఇగో ఈ బుట్టల కాళ్ళు రెక్కలు గట్టి పెడితే దాని గోస చూడలేక ఇట్లా బంధించిండ్రు. అరే బుట్టలెవరు బంధించి ఇక్కడ పెట్టిండ్రు అంటే వరంగల్ నుంచి కరీంనగర్ వచ్చిన ఆర్టీసీ బస్సులా ఎవరో ప్రయాణికులు కోడి పుంజును పట్టుకొని వచ్చి దిగేటప్పుడు మర్చిపోయిండ్రట. ఎక్కడోళ్ళు అక్కడ దిగిపోయినాక డ్రైవర్ డిపోకు పోదామని చూస్తుంటే సీట్ల కింద కొక్కరొక్కో అని కోసిందట. అంతే, ఓర్ని అవ్వ మిట్ట మధ్యాహ్నం బస్సులో కోడి పుంజులు ఎక్కడి అని చూస్తే ఈ బుట్ట కనపడ్డది. ఇంకేమున్నది, తెచ్చి బస్టాండ్ లో పెట్టిండ్రు. మరి ఇది ఎవరిదో పాపం, ఏ హడావిడిలో మర్చిపోయినరో తెలియదు గాని పండుగ పూట పూల కోడి పుంజు బస్టాండ్ లో బాధపడుడే బాధగున్నది పోండ్రి. మరి ఇది ఆఖరికి ఎవరి పాలైతుందో ఎవరు తింటారో గాని డ్రైవర్లు కండక్టర్లు మంచిగా నూకలు పోసి నీళ్లు పోసి చదువుతున్నారు. బయటి దేశాల నుంచి దొంగతనంగా డ్రగ్స్ తెచ్చుడు, పెద్ద పెద్దోళ్ళకి అమ్ముడు, అట్లనే పట్టణాలల్లా కొన్ని ఏరియాలల్లా తెలివిగా గంజాయిని అలవాటు చేసి అమ్ముడు, కాలేజీ పోరగాళ్లను గంజాయి బానిసలు చేసి పోలీసులకు దొరుకుడు, ఇట్లా దినామిసొంటి వార్తను ఏనో ఒక కాడ చూస్తున్నాం కదా. అయితే అది చిన్నగా బద్మాష్గాళ్ళు ఎక్కడికి తీసుకుపోయి ఎవరికి అలవాటు చేసి ఎవరి జీవితాలను ఆగం పట్టిస్తున్నారో తెలిస్తే మస్తు కండ్లెర్ర చేస్తారు పక్క. గంజాయి గురించి చెప్పి చాక్లెట్లు చూపెట్టిండ్రు. డబ్బాల చాక్లెట్లను పోలీసులు ఎత్తి అట్టపెట్టెలలో పోసిండ్రు. ఇంతకు ఎవరికి పంచుతారు, ఎక్కడికి తీసుకుపోతున్నారు? చూస్తుంటేనే నోరూరుతున్నది. కవర్లు కూడా పచ్చగా ఖతర్నాక కొడుతున్నాయి. బయట దేశంకెళ్ళి ఇట్లా తెచ్చిండ్రా, మన దగ్గరనే దొరుకుతున్నాయా అంటే ఒక్క నిమిషం ఆగండ్రుల్లో. ఇవి చాక్లెట్లు కాదు, గంజాయి. చాక్లెట్ల రూపంలో ఉన్న గంజాయిని ఎవరికెవరు అమ్ముతున్నారో ఏడికెళ్ళి తెస్తున్నారో పోలీసారు చెప్పుతాడు ఇనుండ్రి. చాక్లెట్స్ స్కూల్ పిల్లలకి అండ్ ఒక అన్ఎంప్లాయిడ్ యూత్ కొంటున్నారు కొన్ని షాప్స్ నుంచి. తర్వాత అవి తిన్న తర్వాత వాళ్ళ యొక్క బిహేవియర్ కొద్దిగా వింతగా ఉంటుంది అని చెప్పి ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ రావడంతో సైబరాబాద్ ఎస్ఓటీ టాస్క్ ఫోర్స్ అండ్ ఈ కొత్తూర్ లోకల్ పోలీస్ జాయింట్గా రైడ్ చేసి ఒక 3 షాప్స్ నుంచి మనకు దాదాపు ఒక 8 కిలోస్ వర్త్ చాక్లెట్స్, అంటే మనకు ఒక్కొక్క ప్యాకెట్లో ఒక 25 to 30 చాక్లెట్స్ ఉన్నాయి. ఇట్లాంటివి మనకు 42 ప్యాకెట్స్ ఈ చాక్లెట్స్ దొరకడం జరిగింది. అమ్మ బాబోయ్, ఇన్నారులా పాన్ డబ్బాలు పెట్టి స్కూలుకు పోయే పోరలకు కొందరు నిరుద్యోగ యువకులకు అమ్ముతున్నారట. అయితే చాక్లెట్లు తిని స్కూల్కి వచ్చిన పిల్లలు అంత పిసలేసినట్టు చేసి క్లాస్ ఆగమాగం చేస్తుంటే కొద్ది రోజులు గమనించి పోలీసులకు విషయం చెప్పుతే వాళ్ళు రంగంలోకి దిగి మొత్తం ఈ గంజాయి దందాను బయటేసిండ్రు. 3 అరెస్ట్ చేసిండ్రు. శంషాబాద్ ప్రాంతంలో విషయం బయటపడ్డది. కానీ చూడుండ్రి, కొందరు బడమెగాళ్ళు ఎట్లా మోపైతున్నారో. చక్కగా చదువుకునే చిన్న పోరలను ఇటువైపు మలుపుడేంది చెప్పు. వీళ్ళ గట్టిగా బుద్ధి చెప్పి తోడుకలు తీయండ్రి సారు. అట్లయితేనే ఇంకోసారి ఇసొంటి పనులు ముంగటేసుకోరు. కొత్తోళ్ళు ఇసొంటివి చేయాలన్నా భయపడతారు. ఓ అమ్మలక్కలు అన్నలు, మీరైతే మీ పిల్లలను ఒక కంట కనిపెట్టుండ్రి. ఏమంటున్నావు? చీమ 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 ఎర్ర చీమ చీమ రామ్మ రామ్మ రామ్మ. అయ్యా రాజేషు, ఏం చేస్తున్నావు అసలు నువ్వు? ఆ పాటకు నువ్వు వేసే చేతకు ఏమన్నా సంబంధం ఉన్నదా? చీమలు బెదురుకుంటాయి, పారిపోతాయి. ఆగు. చీమలు పారిపోవడం ఏంది? రావాలి, ఎర్ర చీమలు రావాలి 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 రామ్మ 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 రావాలి రామ్మ. ఎర్ర చీమలా? పిచ్చికిట్లా లేచిందా? ఆ చక్కెర ఎందుకు చల్లుతున్నావు? పుణ్యం రావాలనా? అదిగో వచ్చేస్తున్నాయి. అన్నిటినీ పట్టేస్తా, పచ్చడి పెట్టేస్తా. దమ్మ దబ్బా నల్ల చీమలు. డౌట్ లేదు, రాత్రి పండుకున్నాక చెవుల నుంచి చీమలు దూరి చిన్న మెదడును మేసేసి పెద్ద మెదట్ల మంచిగా అటు ఇటు తిరుగుతున్నాయి కావచ్చు. అందుకే చీమలు చీమలు అని కలవరిస్తున్నాడు. ఓ రాజేషు, చీమలేంది పచ్చడేంది? ఎక్కువ చేసినావు అనుకో మూతి పచ్చడి చేస్తా చెప్తానా. నువ్వు చేసే మూతి పచ్చడి కంటే ఎక్కువ టేస్ట్ ఉంటుంది ఈ చీమల పచ్చడి. తినండి అమ్మ తినండి. ఎర్ర చీమల్ని పిలుచుకురాపోండి పోయి. చీమల పచ్చడి ఉంటుందా ఎక్కన్నా? ఎంతసేపు నీ ముఖానికి ఆవకాయ పచ్చడి తప్పితే వేరే పచ్చడి ఎప్పుడైనా ట్రై చేసినావు? అదే ఈ చీమల పచ్చడి తిన్నావు అనుకో, ఆహా ఏమి రుచి
అనరామై మరచి తాజా పచ్చళ్ళలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా ఎర్ర చీమల పచ్చడే అని సప్పరిస్తారు తెలుసా పెదాలని పెదాలు సప్పరిచ్చుడు కాదు, పెదాలకు చీమలు అంటుకుంటే అవి సప్పరిస్తాయి. అప్పుడు కుయ్యో మొర్రో అని మొత్తుకుంటావు. ఆ చీమలు కుడితే ఎట్లుంటాయో తెలుసా? చీమలు కుడితే అని మాత్రమే నీకు తెలుసు, కానీ అదే ఎర్ర చీమల పచ్చడి ఉన్నది అని నీకు తెలుసా? అరే దమ్మక్ ఖరాబ్ అయిందా ఎట్లా? చీమలతో ఎక్కడన్నా పచ్చడి చేస్తారా? ఓ చీమ కండ్లంజలి నిజంగానే ఎర్ర చీమలతోటి పచ్చడి చేస్తారట. మస్తు టేస్ట్ ఉంటుందట, మస్తు కాస్ట్లీ అట తెలుసా, హెల్త్ కూడా మంచిదట. అవునా? ఎట్లా పాడైతుంది అది? అయినా ఇప్పటి వరకు అట్లా ఎవరైనా చేసిండ్రా? ఒడిస్సా రాష్ట్రం బంజ జిల్లాలో ఉన్న అడవుల్లో ఈ పచ్చడి మస్తు ఫేమస్ అట. దీనికి GI ట్యాగ్ కూడా వచ్చిందట తెలుసా. తినండి అమ్మ తినండి, మీరన్నా తిని పోయి ఎర్ర చీమలు తీసుకురండి. అవునా? ఎవరు తయారు చేస్తారు దాన్ని? అంటే అక్కడ గిరిజనులు ఎక్కువ ఉంటారట, అటవీ ప్రాంతం కాబట్టి ఎర్ర చీమలు ఎక్కువ దొరుకుతాయట. అందుకని ఎర్ర చీమలనే కాదు వాటి గుడ్లను కూడా పచ్చళ్ళ వాడతారట. అయినా వాటిని ఎట్లా పడతారు? కుట్టయ్యా? అరే ఎవరు చేసే పనిలో వాళ్ళకి నైపుణ్యం ఉండదా అంజలి? ఏ కదా అంత కాదు గాని చీమలతోని పచ్చడి ఎట్లా చేస్తారు? పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఉప్పు వేసి ఈ వీవర్ చీమలను వాటి గుడ్లను రోట్లో వేసి బాగా రుబ్బుతారట. ఆ చెట్టు టేస్ట్ చూస్తే మస్తు ఉంటుందట. సిమిలి పాల్కై చట్నీ అంటారట దీన్ని. చైనా దేశపోళ్ళు పురుగులు తిన్నట్టు ఈ చీమలు తినుడేంది రాజేషు? అరే ఓ అంజలి, ఎర్ర చీమల పచ్చడి తింటే అలసట పోతుందట, జ్ఞాపక శక్తి ఫుల్గా పెరుగుతుందట తెలుసా. ఇంకిట్లా పోషక విలువలు మస్తు ఉంటాయట, జింకు, కాల్షియం, ఐరన్ పుష్కలంగా లభిస్తాయట. అందుకే ఎర్ర చీమలను దేవులాడి పచ్చడి పెడదామని చూస్తున్నా. ఏడ్చినట్టు ఉంటది. ఆ చీమలు వేరు ఈ చీమలు వేరు కదా. ఏ చీమలు అయితేందబ్బా, ఎర్రగుంటే అయిపోయి అన్నట్టు మా నాన్నమ్మ కూడా చిన్నప్పుడు చెప్పేది, చీమలు పట్టిన అన్నం తింటే కళ్ళు మంచిగా కనిపిస్తాయని. ఇప్పుడు పోయి ఎర్ర చీమల పచ్చడి చేసుకుంటా, ఫుల్గా జ్ఞాపక శక్తి పెంచుకుంటా. సరే అయితే ఆల్ ద బెస్ట్. తెలంగాణ ఫ్రీ బస్సు చాలేనాక సీట్లు దొరక్క అమ్మలక్కలు అన్నలు ఎంత ఇబ్బంది పడుతున్నారో కండక్టరు డ్రైవర్ అన్నలు కూడా అంతే తక్లీఫ్ పడుతున్నారు. నిండుగా నిండిన బస్సుల అటు ఇటు తిరగలేక కండక్టర్లు ఫుట్బోర్డ్ మీద నిలబడి పైన టాపు మీద ప్రయాణికులు కూసుంటే ఏ క్షణాన ఏ వెహికల్ స్పీడ్గా వస్తుందో సడన్ బ్రేక్ వేయాల్సి వస్తుందేమోనని డ్రైవర్లు. ఎవరి కష్టాలు వారికి ఉన్నాయి కదా. అయితే సంగారెడ్డి జిల్లా ఆందోళనలో బస్సు డ్రైవర్ను బయటికి లాగి మరీ కొట్టిండ్రు జనాలు. నేను కిందికి దిగను, ఏం తప్పు చేయలేదు, నన్ను ఇడిచిపెట్టండి అని ఎంత బతిలాడినా వినకుండా ఒక్కసారి గుంపుకొచ్చి ఒకరి తర్వాత ఒకరు బెదిరించి చెయ్యి పట్టి కిందికి దించిండ్రు. అరే బస్సు రన్నింగ్లు ఉన్నదన్నా, ఆపే అన్న ఆపు. అమ్మ బస్సు ఆగింది. మరి అసలు డ్రైవర్ ఇంతకు ఏం చేసిండు, వీళ్ళు ఇంత కోపంతో దించి ఎందుకు కొట్టిండ్రు అంటే ఆందోళన దగ్గర బస్సు పోతుంటే బైక్ నడిపేట ఆయన కింద పడ్డాడట. కథమిగా ఇదంతా బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం చేయబట్టే జరిగిందని అక్కడ ఉన్నోళ్ళిగో ఇట్లా కొట్టిండ్రు అన్నట్టు. కాకపోతే లాస్ట్కి వచ్చేసరికి అసలు డ్రైవర్ నిర్లక్ష్యం ఏం లేదని తేలేసరికి విషయం మీద స్పందించిన ఆర్టీసీ ఎండి సజ్జనార్ సారు మహాలక్ష్మి పథకం అమలు తర్వాత సిబ్బంది మీద బాగా ఒత్తిడి పెరిగింది, అయినా ఓపిక సహనంతో డ్యూటీలు చేస్తుంటే ఇట్లా కొట్టుడు తప్పు, ఆల్రెడీ దీని మీద కేసు పెట్టినామని చెప్పుకొచ్చిండు. ఆ పబ్లిక్ ఆవేశానికి పోయి వెనక ముందు ఆలోచించకుండా తప్పు చేయని మనిషిని కొట్టే తెల్లారితే అదే రూట్లో బస్సు నడుపుకుంటూ వచ్చే అన్న ఏమనిపిస్తుంది పాపం అన్నకు? తప్పు లేదని తెలిసింది కదా, కొట్టిన వాళ్ళు ఆ దెబ్బలను నొప్పిని వెనకకి తీసుకోగలుగుతారా ఇప్పుడు? అందుకే జర నలుగుట్లు ఉండగానే ఆవేశానికి పోయి ఆగం చేయకుండా ఆలోచన కొద్ది మెదలాలే. ఎవరిని ఏమంటే ఏం లాభం పట్టుండ్రికి ఇప్పుడు అంతా అయినాక. కానీ పాపం అన్న ఉత్తగదే బలవాడే. వదిన మరదళ్ళ గాజులని అక్కాచెల్లెళ్ళ గాజులని మన దగ్గర ఓ సాంప్రదాయం ఉన్నది కదా. అట్లనే వదిన మరదళ్ళ చీరలని చక్కెర కుడకలు పోసే సాంప్రదాయం కూడా మనం చూసినాం. అవన్నీ ఉత్తయే, ఎవరో ఏదో పుకార్లు లేపుతున్నారు అని తెలిసినా అందరూ భయంతోని ఫ్లోలో ఫాలో అయిపోతుంటారు. అయితే అట్లనే ఇప్పుడు ఈ సంక్రాంతికి ఇంకో పుకార్ లేపిండ్రు. ఇక దాంతో చాలా మంది గాజుల షాపులకు క్యూ కడుతున్నారట. ఒక్కో కొడుకు ఉన్నోళ్ళట 2 కొడుకులు ఉన్నామే దగ్గరికి పోయి డబ్బులు అడుక్కొని 5 రంగుల గాజులు కొని ఎంచుకోవాలన్నట. లేకపోతే ఈ సంక్రాంతి పండక్కి కీడని ఓ పుకార్ లేచేటాలకు అమాయకులైన కొందరు అమ్మలక్కలు గాజుల కోసం షాపులకు పోతున్నారు. మేము అందరూ ఒక్క కొడుకున్న వాళ్ళందరూ గాజులు వేసుకోవాలని అనుకుంటే వాళ్ళ మాటలు పట్టుకొని మేము కూడా వేసుకున్నాం. అలాగే అంటే వేసుకోకుండా కీడొస్తుంది
ఉందని అంటున్నారు అందరూ. ఒక్క కొడుకి పండగ వరకే టైం ఉందని అంటే అందరూ వచ్చి కూడా వేసుకుంటున్నారు. వాటితో పాటు వదిన మరదల గాజులని అక్క చెల్లెల గాజులని కూడా వేసుకుంటున్నారు. ఇన్నరా ఈ అక్క మాటలు? ఎవరో ఏదో చెప్తే వాళ్ళ మాటలు పట్టుకున్నాం అని ఓ దిక్కు చెప్పుకుంటేనే ఇంకో దిక్కు గాజులు వేసుకుంటేనైతే తప్పు లేదు కదా అని సర్ది చెప్పుకుంటున్నది. ఇంకా వదిన మరదల గాజులు అక్క చెల్లెల గాజులు కూడా నాట. అట్లనే గీ అక్క మాటలు నుండ్రి. ఒక కొడుకున్న వాళ్ళు అందరు గాజులు వేసుకోవాలంట. 5గురు దగ్గర డబ్బులు తీసుకొని 5 రకాల గాజులు వేసుకోవాలని కీడొచ్చిందని చెప్పారు. ఈమె కూడా అదే మాట. మరి రోజు అందరి చేతుల్లో సెల్ ఫోన్ పట్టుకొని తిరుగుతున్నారు, ఇంటర్నెట్ వాడుతున్నారు. అయినా ఈ మూఢనమ్మకాలేందో ఏమో. వీళ్ళది మహబూబాద్ జిల్లా అయినా రాష్ట్రం అంతా కూడా ఇట్లనే ఉన్నది ప్రచారం. ఇక ఊకుంటారా షాపోళ్ళు? స్పెషల్ సంక్రాంతి కీడు గాజులు అని చెప్పి ఎంత కమ్ముతారో ఏమో, కానీ భలే ట్రిక్స్ వాడతారు గిరాకీ పెంచుకునేందుకు. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే మంచి మంచి వార్తలు పట్టుకొని వస్తాం మీకోసం. అప్పటిదాకా ఏం చేయాలి? చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దున 8:30కి ఉంటాం మరి.